ఎర్త్ డే నిర్వహించేందుకు 2009లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌక్ వరకు పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. పర్యావరణం సమతుల్యం లోపించడం వల్లనే వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మట్టి, నీరు, గాలి కలుషితం కాకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, జీవన వైద్య నష్టాన్ని ఆపడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ కోరారు. ఇంటర్నేషనల్ ఎర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. దానికోసం మనం ర్యాలీ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎర్త్ డే సెలబ్రేషన్ అంటే చాలా మంచి యూ హ్యావ్ రిటర్న్ స్లోగన్స్: ప్రివెంట్ ఎయిర్ పొల్యూషన్, ప్రొటెక్ట్ నేచర్, గో గ్రీన్ అండ్ బ్రీత్ క్లీన్. సో ఇవి అన్ని మంచి మంచి స్లోగన్స్ ఇస్తూ యూ హ్యావ్ డన్ ది ర్యాలీ చాలా మంచిగా. సో అందరికి చాలా చాలా కంగ్రాచులేషన్స్, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ ఎర్త్ డే అంటే ఒక రోజుకి పని కాదు. ఇప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్ ప్రతిరోజు. అంటే ఎర్త్ నుంచి మనకు క్లీన్ ఎయిర్, వాటర్, సాయిల్ ఇవి అన్ని ఉండాలి అంటే మనం కూడా ఎవరైనా ప్రయత్నం చేసి ముందుకి వెళ్ళాలి. సో ఇప్పుడు యు ఆల్ ఆర్ చిల్డ్రన్, మీరు అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరూతో ఉంటే మీ పేరెంట్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ అవగాహన ఇవ్వండి. ఏం అవగాహన? సో ఫస్ట్, ఎర్త్ ఈజ్ అవర్ it is not our personal property, it is our ancestor and future generations property. So future generation property ante manam mottam waste cheste future generation etla use